ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा अद्यवान समर्पयन् अष्टवृक्षालयं बालवृक्षालयं आचमनीं समर्पयामि ताम्बूलं समर्पयामि। ओम सहस्रशीर्षापुरुषः सहस्राक्ष सहस्रपात् भौमे विश्वकावलत्वा अत्यधिष्ठनशाङ्गुलम् ओम सत्यदेवाय नमः कर्पूर आनंद दिव्य नीराजनं समर्पयामि नीराजनं पुरुषाचमनीयं समर्पयामि। हर महादेव शंभो शंकर गोविंद सत्यदेवाय नमः गोविंद 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 गोविंद। మహాముని మరలా ఈ విధంగా చెబుతున్నాడు, ఓ మునీంద్రులారా మరి ఒక కథ చెప్తాను వినండి. పూర్వము తుంగధ్వజుడు అనే రాజు ప్రజలను కన్న తండ్రి వలె చూస్తూ రాజ్యపాలన చేస్తుండేవాడు. ఆ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యమునకు పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గంలో ఒక మారేడు చెట్టు కింద గొల్లలు బంధువులతో కూడిన వారై వ్రతం చేస్తుంటారు. దాన్ని చూసి మనోగర్వంతో అక్కడ ఉన్న స్వామికి నమస్కారం చేయకుండా ప్రసాదం ఇస్తే తీసుకోకుండా ఒక్కసారిగా ఒక గర్వంతో వీళ్ళ దగ్గర తీసుకుంటేది ఏంటన్నట్టుగా ఒక చులకల భావంతో వెళ్ళిపోతాడనమాట ఆ రాజు. వెళ్ళిపోగానే ఆ సత్యదేవుడికి కోపం వస్తుంది, చెప్పించేస్తాడు. నన్ను చూసి కనీసం నమస్కారం చేయకుండా ప్రసాదం ఇస్తే తీసుకోకుండా వెళ్ళిపోతావా అని చెప్పేసి ఒకసారిగా చెప్పించగానే ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత శత్రు రాజులు మనసట్లో నుంచి దండెత్తేస్తారనమాట. దండెత్తేసింగానే వాళ్ళు యుద్ధం చేసేసి ఆయన పారిపోతాడు. వాళ్ళ నూరుగురు కుమారుని కూడా బందీకాలంలో వేసేస్తారు. ఇతను అడవుల్లో తిరుగుతూ ఉంటారు. అప్పుడు ఆ మంత్రితో చెబుతుంటాడు, ఆ మంత్రి అనుకోకుండా ఒక్కసారిగా ఈ విధంగా పరిస్థితి వచ్చింది ఎందువల్లని చెప్పేసి ఆ మంత్రితో మాట్లాడతారు అనమాట. అప్పుడు ఆ మంత్రి గారు చెబుతాడు అనమాట, అయ్యా మీరు నేను లేకుండా మీరు అడవికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా ఏదన్నా విషయం ఏదన్నా అని చెప్పేసి అడుగుతాడు ఆ మంత్రి.